హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సీత. ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసాను, లైట్గా తాలింపులు వేస్తున్నాను. ఆవాలు, పచ్చెనగపప్పు, సాయిపప్పు తాలింపులో ఒక స్పూను కొంచెం. ఓకే, నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నానండి. చూడండి, కొంచెం జీలకర్ర వేస్తే మంచి కర్రీ టేస్ట్ ఉంటుంది. ఈ ఆయిల్లో కొంచెం ఎర్రగా రావాలండి. చూడండి, ప్లీజ్ అందరూ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి. చల్లా సీత అని ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఓకేనా? ఉల్లిపాయ మొత్తం. తర్వాత కరివేపాకు అండి. ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నా. బెండకాయ ముక్కలు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేశాను. ఆయిల్లో ఫ్రై ఎందుకు చేశానంటే, నేను ఇట్లా తాలింపు వేసి ఉల్లిపాయలు ఇలా వేస్తే జిగట వచ్చేస్తుందండి బాగా. అందువల్ల ఫస్ట్ ఆయిల్లో వేయించి పక్కన పెట్టేసాను. బెండకాయలు ఒక 10 నిమిషాలు ఆయిల్లో వేయించేసి ఇలా పెట్టేస్తే పక్కన బాగుంటుందండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ లైట్గా సాల్ట్ అండి. ఉల్లిపాయ ముక్కలకు కూడా సాల్ట్ పట్టుద్ది, మంచిగా బాగుంటుంది. ఎండాకాలం వచ్చేసింది, బాగా వంటగదిలో ఉండలేకపోతున్నాం మనం. లేడీస్కి వంట పనులు మాత్రం బాగా. నెక్స్ట్ పల్లీలండి. పల్లీలు కొంచెం వేసేసుకుంటున్నాను. చూడండి, పల్లీలు కూడా వేస్తే బెండకాయ ఫ్రైలోకి సూపర్ అండి. కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఆడుతూ పాడుతూ చేస్తుంటే పనులు మన వెనకటి కాలంలో మన అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కదా. ఆడుతూ పాడుతూ పనులు చేస్తుంటే పని చేసినట్టు ఉండదంట. కానీ ఎండాకాలం మాత్రం వంట రూమ్లో ఉండాలి అంటే చెమటలు పోసేస్తున్నాయి బాగా. తాలింపులు వేసాను, జీలకర్ర వేసాను, పల్లీలు వేసాను, ఉల్లిపాయ వేసాను. ఇవి కొంచెం మగ్గాక ఈ బెండకాయ ముక్కలు దాంట్లో వేస్తాను. ఆయిల్లో వేయించేసాను కదా ఆల్రెడీ. చూడండి, నా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మగ్గిపోయినాయండి. బెండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఆల్రెడీ ఆయిల్లో వేయించి పక్కన పెట్టేసాను బెండకాయ ముక్కలు. ఇవి కూడా వేసేసాను. చూసారా? నెక్స్ట్ చిటికెడు పసుపు అండి. మీరు వండుకుంటారో చూసేసుకోండి. ఓకేనా? పసుపు కూడా వేసేసాను.
నెక్స్ట్ ఇంకా కొంచెం ఉప్పేసాను కదా, లైట్గా ఉప్పేసుకోండి. మీరు ఎంతైతే తింటారో అంత చూసేసుకోండి కరెక్ట్గా, సరేనా? నెక్స్ట్ కారం అండి, కారం వేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఎలానే బెండకాయ ఫ్రై చేస్తారా? ప్లీజ్ కింద కామెంట్ చేయండి. వీడియో కింద కంపల్సరీ ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు లైక్ చేయండి. కారం వేస్తున్నాను చూడండి. మీరు కూడా బెండకాయ ఫ్రై ఇంట్లో ఎలానే చేస్తారా? మీరు కూడా కామెంట్ చేయండి. అంటే మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా, మీరు ఎలా చేస్తారు ఇలా కాదంటే కామెంట్ చేస్తే నేను కూడా మీలా ఒకసారి ట్రై చేస్తాను. కారం వేసాను 2 స్పూన్లు, మీకు సరిపడంతా వేసుకోండి. కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు కదా. మేమైతే కరెక్ట్గా తింటామండి, మరీ ఎక్కువ తినం తక్కువ తినం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి దింపేస్తే అయిపోద్దండి కర్రీ. ఫస్ట్ ఆయిల్లో వేయించేసాను కదా బెండకాయలు, అందుకే త్వరగా అయిపోయింది. ఒక 10 నిమిషాలు వేయించేసాను. ఏం లేదు, 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని బెండకాయలు కట్ చేసి ఏం చేయటమేనండి. రైస్ కూడా వండేసాను వేడివేడిగా. పిల్లలు స్కూల్ నుండి వస్తారు, ఇంకో పెట్టేయటమే రాగానే. ఓకే అండి, 10 నిమిషాలు అయిపోయింది. బెండకాయ ఫ్రై వేడివేడిగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చూసారా, కొంచెం కూడా కర్రీ మాడకుండా ఫస్ట్ ఆయిల్లో వేయించేసాను కదా, బెండకాయ ముక్కలు చెదరకుండా మంచిగా ఎలా వచ్చిందో చూడండి. అందరూ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి, చాలా సీత అని ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కర్రీ రెడీ అయిపోయింది, బాయ్.